సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ప్రజలందరూ కూడా సొంతూళ్ళకు బయలుదేరుతూ ఉంటారు. సో మరి ఇలాంటి టైంలో ట్రాఫిక్ మాత్రం చాలా దారుణంగా పేరుకుపోతుంది. అది కూడా మెయిన్గా విజయవాడ హైవే మాత్రం ఫుల్ ప్యాక్డ్గా ఉంటుంది. అయితే మరి ఇప్పుడు ఈ సంక్రాంతి ట్రాఫిక్ డెఫినెట్గా అంటే దాదాపు ఒక 3 రోజుల ముందు నుంచి వెళ్ళి అందరూ కూడా సొంతూళ్ళకు వెళ్తున్నటువంటి టైంలో అందరూ ఒకేసారి పోతుంటే టోల్ గేట్ల వద్ద కావచ్చు, ఇక్కడ మిగతా ఏ ఏరియాలు చూసుకున్నా కానీ కంప్లీట్గా మొత్తం జామ్ అయిపోతుంటుంది. అయితే ఇప్పుడు సంక్రాంతికి సొంతూళ్ళు వెళ్ళడానికి ట్రాఫిక్ లేకుండా ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలుగువారికి సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ పండుగ ఎంతో సందడి వాతావరణం తీసుకొస్తుంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో స్థిరపడిన వారికి సంక్రాంతి అంటే చాలా ఇష్టం. అందువల్లే ఈ పండుగకు ఆంధ్ర ప్రాంతానికి చాలామంది వెళ్తూ ఉంటారు. వేరే రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలు హైదరాబాద్లో చాలామంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు స్థిరపడ్డారు. కాబట్టి పండుగ సమయంలో వారు తమ స్వస్థలాలకు కూడా వెళ్తూ ఉంటారు. సంక్రాంతి సందర్భంగా సహజంగానే విజయవాడ హైదరాబాద్ హైవే మీద విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఏర్పడుతూ ఉంటుంది. ట్రాఫిక్ను నియంత్రించడానికి కూడా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇబ్బందులు అయితే తప్పట్లేవు. అయితే ఈసారి సంక్రాంతి సందడి ముందుగానే స్టార్ట్ అయిపోయింది. ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. చాలామంది సంక్రాంతి సందర్భంగా ట్రాఫిక్ సమస్య లేకుండా వెళ్ళాలి అనుకుంటారు. ఇంతకు ట్రాఫిక్ సమస్య ఎదుర్కోకుండా స్వగ్రామాలకు ఎలా వెళ్ళాలంటే హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్ నగర్ ప్రాంతం నుంచి చౌటుప్పల్ వెళ్ళాలంటే దాదాపు గంట వరకు పడుతుంది. గత ఏడాది భోగి సమయంలో ఏకంగా 3 నుంచి 4 గంటల టైం కూడా పట్టింది. అంతకుముందు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు మొదలైపోయాయి. అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ విజయవాడ రహదారి మీదుగా విపరీతంగా ట్రాఫిక్ ఏర్పడింది. ఈ రద్దీని ఎదుర్కోవాలంటే ప్రయాణికులు ఈ మార్గాల మీదుగా వెళ్తే బాగుంటుందని కూడా అభిప్రాయపడుతున్నారు అధికారులు. హైదరాబాద్ నుంచి నెల్లూరు, గుంటూరు అండ్ మాచర్ల, అద్దంకి, ఒంగోలు వైపు వెళ్ళేటువంటి ప్రయాణికులు నార్కెట్పల్లి వరకు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత అద్దంకి హైవే మీద నుంచి ప్రయాణం చేస్తుంటారు. వీళ్ళు విజయవాడ జాతీయ రహదారి మీదుగా కనుక వస్తే హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ అండ్ చౌటుప్పల్ పతంగ్ టోల్ ప్లాజా వద్ద ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇబ్బందిని ఎదుర్కోకుండా ఉండాలంటే హైదరాబాద్ నుంచి అంటే నాగార్జున హైవే మీదుగా ప్రయాణం సాగిస్తే డెఫినెట్గా సరిపోతుంది. ఒకవేళ ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్ళాలి అనుకుంటే మాత్రం బెంగళూరు గేట్వే ఎగ్జిట్ తీసుకొని నాగార్జున హైవే మీదకి వెళ్తే డెఫినెట్గా బాగుంటుంది. అయితే ఇక ఖమ్మం, విజయవాడ వెళ్ళేటువంటి ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట మీదుగా వెళ్తే చిట్యాల వెళ్ళాలి. అక్కడి నుంచి నార్కెట్పల్లి దాటితే ఇక ట్రాఫిక్ సమస్య లేకుండా వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఇక గట్కేసర్లో ఎగ్జిట్ తీసుకోవాలి. ఇకపోతే వరంగల్ హైవేలోకి ప్రవేశించాలి. ఇక సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా భువనగిరి వెళ్ళాలి. అయితే చౌటుప్పల్ ప్రాంతంలో ప్రతి ఆదివారం సంత జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజున వాహనాల రాకపోకలకు డెఫినెట్గా ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి అలాంటప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి రూట్స్ నుండి వెళ్తే కనుక ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవడం ఈజీ అవుతుందన్నమాట. మరోవైపు సంక్రాంతి వస్తున్నటువంటి టైంలో చౌటుప్పల్ పట్టణంలో నారాయణపురం రోడ్డును పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. అంటే ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కాకుండా ఉండడానికి పోలీసులు ఈ చర్యలు అయితే తీసుకున్నారు. మొత్తంగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆంధ్ర వాళ్ళకి వెళ్ళేటువంటి జనం కూడా దాదాపు 40 లక్షల మంది కూడా ట్రావెల్ చేస్తున్నారని కూడా అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. సో ఎప్పటికీ కూడా అంటే సంక్రాంతి ఈరోజు 10వ తారీఖు అంటే దాదాపు ఇంకొక 5-6 రోజుల టైం ఉంది. సో 5-6 రోజులు అంటే దీంట్లో వీకెండ్స్ కూడా కలిసి వచ్చాయి. అంటే 13 భోగి వస్తుంది, 14 సంక్రాంతి, సరే 13, 14 కొన్ని ఊర్లలో కొన్ని డిఫరెంట్ చేంజెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇటు శని, ఆదివారాలు వీకెండ్స్ కలిసి వచ్చి రావడం సరికి ఉన్నటువంటి హైదరాబాద్లో జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా శని, ఆది, సోమ, మంగళ, బుధ ఈ 3 వారాలు వీకెండ్స్ కలిసి రావడం వల్ల ఇక ముందుగానే సంక్రాంతి హడావుడి మొదలైపోయిందని చెప్పాలి. దీని ద్వారానే సో ఇక వేరే ఊళ్ళకి వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా సొంత వెహికల్స్ తీసుకొని వెళ్ళడం వల్ల కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఏర్పడింది. ఈ విజయవాడ సంబంధించినటువంటి హైవే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు, కంప్లీట్గా మొత్తం కూడా వెహికల్స్ తోటి, కార్లతోటి ఎక్కువగా నిండిపోయింది. ఇక ట్రావెల్స్ బస్సులు అండ్ దాని తర్వాత కుకట్పల్లి నుంచి రిజర్వ్ చేసుకున్నటువంటి బస్సులు వీళ్ళందరూ కూడా డెఫినెట్గా మ్యాక్సిమం నైట్ ప్రయాణం చేసే వాళ్ళు కూడా నైట్, ఇక డే టైం సొంతూళ్ళకి వెళ్ళే వాళ్ళు ఓన్ కార్స్ కానీ లేకపోతే సొంత వెహికల్స్ కానీ తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువగా సొంత వెహికల్స్ తీసుకొని వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువగా అవపడుతుంది. సో అందుకోసమనే ఈ ట్రాఫిక్ డెఫినెట్గా ఇంత అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించినటువంటి ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ కూడా పోలీసులు కూడా దాన్ని ఎక్కడికక్కడ ఎగ్జిట్లు పెడుతూ, టేక్ డైవర్షన్లు పెడుతూ కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ డెఫినెట్గా ఒకవేళ హైదరాబాద్ నుంచి వెళ్ళి సూర్యాపేట వరకు వెళ్ళాలంటే మ్యాక్సిమం 2 గంటలు పట్టొచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈజీగా 4.5 గంటలు, 5 గంటలు పట్టే ఛాన్సెస్ కూడా లేకపోలేదని కూడా అంటున్నారు. సో చూడాలి, ఇన్ కేస్ ఇది
ఈరోజు వీకెండ్స్ కలిసి రావడం వల్ల మేజర్గా ఎర్లీగానే అంటే సొంతలకు వెళ్ళేటువంటి ప్రజలు చాలా తొందరగానే ఊళ్ళలోకి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడే ట్రాఫిక్ సమస్యలు ఏర్పడింది. ఇక 13, 14, 15 ఆ టైంలలో డెఫినెట్గా పండగ వాతావరణమే కాబట్టి కొంతమంది ఆ రోజులలో కూడా వెళ్తారు కాబట్టి అప్పుడు కొంచెం ట్రాఫిక్ తక్కువయ్యే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. సో మేజర్గా డే టైం మాత్రమే వెళ్తే మంచిది. నైట్ టైం వెళ్తే కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు కానీ లేకపోతే వృద్ధులు కానీ ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు డే టైంలోనే ట్రాఫిక్ని ఎదుర్కొను అయినా కానీ ఇన్ కేస్ టైం ఒక 1 అవర్ ఎక్కువ పడ్డా కానీ వెళ్తే డే టైంలో వెళ్ళాలి, నైట్ టైంలో వెళ్తే బాగుండదు అని కూడా కొంతమంది అంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ సంక్రాంతి సీజన్ అంటే చలి విపరీతంగా ఉంటుంది కాబట్టి అటు చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. రానున్న 2-3 రోజుల్లో కూడా చలి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డే టైమే ఎక్కువ మంది ప్రయాణం చేస్తే బాగుంటుంది. కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ ఏవైనా కానీ డే టైంలో వాళ్ళ ఇళ్లకు చేరుకుంటే బాగుంటుంది. మిగతా టైంలలో నైట్ టైం వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తంగా ఈ సంబంధించినటువంటి రూట్స్లలో వెళ్తే ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వెళ్ళేటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. సో ఇక మేజర్గా ఏంటంటే ఇప్పుడు వచ్చేటువంటి సొంత వెహికల్స్ కాకుండా గవర్నమెంట్ వెహికల్స్ అంటే బస్సులలో అట్లా వెళ్ళే వాళ్ళకు కూడా నైట్ టైం రిజర్వ్ చేసుకుంటే బెస్ట్. నైట్ టైం కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈవెన్ స్ట్రెయిన్ అవ్వకుండా పడుకోవచ్చు. సో ఆ జర్నీలో పడుకుంటారు కాబట్టి డెఫినెట్గా కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉండకపోవచ్చు అని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. సో ఇన్ కేస్ ఒకవేళ వెళితే మాత్రం డే టైం ప్రయాణం చేయండి, కొంచెం నైట్ టైం అవాయిడ్ చేయండి అని కూడా చెప్తున్నారు. సో ఇది మొత్తంగా హైదరాబాద్ నుంచి వెళ్ళి విజయవాడ హైవేకి సంబంధించినటువంటి రిపోర్ట్ అనమాట ఇది. సో ఇన్ కేస్ మీరు ఏ ఊర్లకు వెళ్ళాలనుకుంటే ఇందాక చెప్పినటువంటి ఏరియాస్ వల్ల డైవర్షన్స్ తీసుకొని ఆ ఏరియాలో వెళ్తే మీకు ట్రాఫిక్ ఇబ్బంది అనేది డెఫినెట్గా ఉండకపోవచ్చు అని కూడా అంటున్నారు. సో ఇది మొత్తంగా. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.